ఈ రోజైతే నేను ఓ ఫంక్షన్‌కి వెళ్ళండి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ, ఎల్లమ్మ కళ్యాణం. ఈరోజు తెల్లవారుజామున స్విమ్మింగ్‌కి వెళ్ళా అండి. రోడ్డు మీద మంచు చూసారా? ఈరోజు అగ్రహారం ఓంకార స్వామి గుడి దగ్గరండి స్విమ్మింగ్. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఆటోలో రావాలండి. ఇలా రోడ్డు దాకా వస్తే ఆటో అయితే దొరుకుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి ఫంక్షన్‌కి అయితే వెళుతున్నామండి. అన్నవరంలో ఫంక్షన్ అంటే అన్నారం అంటారు. రాంపురం మీదుగా వెళ్తున్నామండి. నేను, బాబు, శ్రావణి ఇలా ముగ్గురం అయితే వెళ్తున్నాం ఫంక్షన్‌కి. బాబు షాప్‌లో వర్క్ చేపిస్తుండండి. అందువల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు వర్కర్స్ రావడం వల్ల అయితే వచ్చేసామండి. ఊళ్ళోనేనండి తోట. ఇల్లు ఇంటి వెనకే తోట అండి. భలే ఉందండి. ఇన్ని వాళ్ళండి దేవుడికి పెట్టింది. మేము వెళ్ళేసరికి వీళ్ళంతా అయితే ఫోటోలు దిగారు. కనగంచిపురం నుండి వచ్చిన మా చెల్లి ఆండేశ్వరి, శివ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇంకా మా పద్మక్క కూడా అండి. బంధువులంతా అయితే వచ్చేసారండి. వచ్చి వాళ్ళు రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే. మాదే లేట్ అయింది కదా, మా చెల్లెలు బుజ్జి కూడా వెళ్ళిపోయిందండి. ఇలా అందరితో కొంచెం సేపు కూడా మాట్లాడలేదు. వాళ్ళేమో రిటర్న్ బయలుదేరారు. ఇక్కడ మా రోహిణి, రాజేశ్వరి కూడా వెళ్ళిపోతున్నారండి. మేమంతా ఒకే చోట కదా, మన వీడియోల్లో చూసే ఉంటారు కదా మా వాళ్ళని. మా రోహిణి దగ్గరికి వచ్చి అత్త నన్ను ఫోటో తీసుకోవే నేను కూడా వెళ్తా అంటుందండి. చూడండి, ఇంకా మా రాజేశ్వరి, ఆండేశ్వరి కబుర్లల్లో పడ్డారండి. మా పద్మక్క వీళ్ళంతా అమ్మ, నాన్న అందరూ చుట్టూ ఉన్నారు. చూడండి, మా వీరేషు, ఇంకా గురవయ్య, నా కోడలు సుజాత అండి. ఫంక్షన్ వెళ్ళదేనండి. మా పెద్దమ్మ, మా వెంకటరమణ అంటే పెన్నాన్న కొడుకు, మా పెద్దనాన్న కొడుకు వీళ్ళందరూ కబుర్లల్లో పడ్డారండి. మా తమ్ముడేమో అక్క వెళ్ళేటప్పుడు ఇంటికి రండి అని చెప్తున్నాడండి. అంతా అయితే చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఉందండి. అంటే కిందేమో కోళ్ళంట, పైనేమో మేకలంట అండి ఉండేది. భలే ఉందండి. మేము వచ్చేసరికి ఫుల్ జనం ఉన్నారండి. అందరూ వెళ్ళిపోయారు. మేమే లాస్ట్కి కూర్చున్నాం అనుకుంటా. మనోరాళ్ళు హాస్టళ్ళల్లో ఉంటారండి ఎక్కడో. వాళ్ళు మన వీడియోలు చూస్తున్నారంట. జగ్గయ్యపేటలో ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసుకుంటున్నారంట మన ఛానల్లో చూసి అని చెప్తున్నారు. అత్త యూట్యూబ్ అత్త వచ్చిందని చెప్తున్నారు. ఇంకోండి మా పిన్ని, మా పిన్న కూడా మన ఛానల్ ఫాలో అయిద్దండి. వీడియోలన్నీ చూస్తుందట. మేము ఆ వీడియో చూసాము, ఈ వీడియో చూసామని చెప్తుంటే నాకైతే భలే సంతోషంగా ఉందండి. పిన్ని కూతురు రాధా లక్ష్మి వాళ్ళ బాబాయ్ పిల్లలు, ఇప్పుడు నేను అందరం కలిసి అయితే ఇలా వీడియో తీసుకున్నాం. లక్ష్మి, రాధా మనం ముక్తినాథ్ వీడియోల్లో ఉంటారండి. నేను రెండోసారి నేపాల్ వెళ్ళినప్పుడు వీరు కూడా వచ్చారనమాట. ఈరోజు మన ఛానల్ అందరినీ కలిసి అందరికీ అయితే హాయ్ చెప్పిందండి. ఇంకా రిటర్న్ బయలుదేరదామా. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.